హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మౌద్రి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో ఈరోజు మీకు వచ్చి ఓపెన్ పవర్స్ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్లీ చాలామందికి ఓపెన్ పవర్స్ అనేది ఎక్కువైంది. సో దానివల్ల ఫేస్ చేసే ప్రాబ్లం అనేది కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో అలా కాకుండా మనకి ఈజీగా రిమూవ్ అవ్వాలి, ఈ ఓపెన్ పవర్స్ అనేది త్వరగా క్లోజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి బెస్ట్ టోన్తో వచ్చేనండి. ఇది గ్లూకో యాసిడ్ టోన్ 0.5% మాత్రమే ఉంటుంది. సో ఎక్సలెంట్ టోనింగ్, సో మంచిగా వర్క్ చేస్తుంది అండ్ ఓపెన్ పవర్స్ కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా రిమూవ్ అవుతాయి. సో ఈ ఓపెన్ పవర్స్ రిమూవ్ సిరమ్ గురించి ఫస్ట్ ఓపెన్ పవర్స్ ఎలా వస్తాయంటే, మీరు ఇది వరకు పార్లర్స్ వాళ్ళు ఏంటంటే ఎవరైనా బ్లీచ్ అనేది వేసేవారు. సో బ్లీచ్ అనేది మనం స్కిన్కి అనేది యూజ్ చేయకూడదు. యాక్చువల్లీ నా పార్లర్లో అయితే 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాది. సో నేను 14 ఇయర్స్ నుంచి వన్స్ కూడా బ్లీచ్ అనేది యూజ్ చేయను. ఓన్లీ ట్యాన్ ప్యాక్కి మాత్రమే వేయాలి. సో ఆ బ్లీచ్లో వేసే ఆ బ్లీచ్ పౌడర్ వల్ల అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా 4 డ్రాప్స్ వేస్తారు. మ్యాక్సిమం ఒక 10 డ్రాప్స్ వరకు యూజ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే స్కిన్ అనేది హోల్స్ అయిపోతుంది అన్నమాట. అదేంటంటే మనకి హోల్స్ కింద పడిపోయి అవి హోల్స్ అనేవి పెద్దవైపోతాయి. కొంతమందికి నార్మల్గా వస్తాయి, పింపుల్స్ రావడం వల్ల, డాండ్రఫ్ పడడం వల్ల, లేదా ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల సో ఓపెన్ పవర్స్ అనేది వస్తాయి. సో అవి ఏంటంటే పెద్దవి అవుతాయి. సో కొంతమందికి ఏంటంటే ఇలా కెమికల్స్వి యూజ్ చేయడం వల్ల అవి హోల్స్ కింద పడిపోయి చిన్న చిన్న హోల్స్ కింద మొత్తం ఈ ప్లేసెస్లో ఎక్కువైపోతాయి అన్నమాట. అలా ఉన్నవి రిమూవ్ అవ్వడానికి అంటే ఆల్మోస్ట్ అవి క్లోజ్ అవ్వవు, బట్ పర్మనెంట్ సొల్యూషన్ అని ఫాస్ట్ రిజల్ట్ అని మేము చెప్పము. ఎవరైనా సరే సో ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉండదు. మినిమం మీకు ఎలా లేదన్నా 2 months 3 months అనేది టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఓకేనా, కన్ఫామ్గా ఖచ్చితంగా టైం పడుతుంది. మీకు స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ వచ్చినట్టు 10 daysకి రావాలి, 15 daysకి రావాలి అనడానికి లేదు. మ్యాక్సిమం మీకు 2-3 months అనేది కన్ఫామ్గా పడుతుంది. ఓకేనా, సో అలా ఇష్టమైన వాళ్ళైతేనే సో తీసుకోండి. ఈ సిరమ్ అనేది యాక్చువల్లీ ఇది టోన్. సో ఈ టోన్ అనేది మీరు ఏం చేయాలంటే డైలీ ఏ టైంలో అయినా సరే పలానా టైం అనేది ఏం లేదు. మ్యాక్సిమం ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ ఫెయిర్నెస్ ఫేస్ వాషెస్ కానీ ఇలాగ సిరమ్స్ కానీ ఏదైనా మ్యాక్సిమం నైట్ కేర్లోనే తీసుకోండి. మన స్కిన్ గ్లోగా ఉండాలి, షైన్గా బ్రైట్గా కనిపించాలి అనుకున్న వాళ్ళైతే సో ఖచ్చితంగా నైట్ కేర్ అనేది యూజ్ చేయాలి. కన్ఫర్మ్గా నైట్ కేరింగ్ అనేది తీసుకోవాలి. సో నైట్ కేర్ క్రీమ్స్ కూడా యూజ్ చేయాలి. సో అలా యూజ్ చేస్తేనే మనకి పిగ్మెంటేషన్ కానీ, సన్లైట్ వల్ల వచ్చిన డ్యామేజ్ కానీ, పింపుల్స్ కానీ, లేదా స్కిన్ బ్లాక్నెస్ కానీ, ఓపెన్ పవర్స్ కానీ సో ఎనీ ప్రాబ్లం అనేది ఆ టైంలో అనేది క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో ఇది అయితే కన్ఫామ్గా మ్యాక్సిమం నైటే యూజ్ చేయండి. లేదు అనుకుంటే మార్నింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో డే అండ్ నైట్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. సో మీకు పైన ఇలా ఓపెన్ వస్తుంది. దీనికి కాటన్ ఉంటుంది కదా, సో కాటన్ ఉంటుంది కదా, మీకు కాటన్ ప్యాడ్స్ కూడా దొరుకుతాయి. ఐప్యాడ్స్ అంటే ఇస్తారు. సో దాని మీద ఇలా వేసుకోండి. మీకు ఎక్కడైతే ఓపెన్ పవర్స్ ఉంటాయో ఆ ప్లేస్, నేను ఫేస్కి ఏది గమ్మున అప్లై చేయను కదా, సో ఆ ప్లేస్లో మీరు ఇలా చక్కగా రిమూవ్ చేసేయండి. సో మీకు స్కిన్కి ఉన్న డస్ట్ కానీ, డ్యామేజ్నెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ బ్లాక్నెస్ కానీ ఏదైనా సరే చక్కగా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఓపెన్ పవర్స్ ప్రాబ్లం కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. టోన్ కాస్ట్ చాలా రీజనబుల్ అండి. మీకు సిరమ్స్ లాగో క్రీమ్స్ కల్లా కాస్ట్ కాదు, మ్యాక్సిమం చాలా చాలా రీజనబుల్ కాస్ట్, ఓన్లీ 500 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి. చూసారు కదా ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంటుందో. సో వెంటనే చేంజ్ తెలుస్తుంది అండ్ డస్ట్ కూడా.
ఓకే, మనకి ఉన్న డస్ట్ అనేది చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో చక్కగా ఇలా నీట్గా స్లోగా మీకు ఓపెన్ పవర్స్ ఎక్కడ ఉందో అక్కడ అండ్ స్కిన్ ఫేస్ అంతా కూడా చక్కగా ఈజీగా రిమూవ్ చేసుకోండి. సో డస్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది అన్నమాట, కనిపిస్తుంది కదా. సో ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీకున్న బ్లాక్నెస్, డస్ట్, ట్యానింగ్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఇది అయిపోయిన వెంటనే ఒక నాప్కిన్లో ఐస్ క్యూబ్ వేసి పెట్టండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఓపెన్ పవర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఐస్ క్యూబ్ అనేది మసాజ్ చేయండి అని. సో చక్కగా మీరు మసాజ్ చేసుకున్నట్టయితే మీకు ఆ డస్టింగ్ అంతా కూడా రిమూవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఓపెన్ పవర్స్ అనేది ఓపెన్లో ఉంటాయి. సో అప్పుడు తర్వాత మీకు వెంటనే క్లోజ్ అవుతుంది. చూసారు కదా, యాక్చువల్లీ బాతింగ్ చేసిన హ్యాండ్ అయినా క్లీనింగ్ ప్రాసెస్లో మార్నింగ్ నుంచి మేము ఈవినింగ్ వరకు ఫేషియల్స్లో ఉంటాము. సో ఎంతసేపు మై ఫింగర్స్ కానీ హ్యాండ్స్ కానీ వాటర్లోనే ఉంటాయి, అయినా డస్ట్ అనేది ఎలా వచ్చిందో సో అలాగే మీ ఫేస్ మీద ఉన్న డస్ట్ కానీ బ్లాక్నెస్ కానీ సన్ ట్యాన్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా, చక్కగా యూజ్ అవుతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. సో మీరు యూజ్ చేయాలి కావాలి అనుకున్న వాళ్ళైతే కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, సిఓడి ఆప్షన్ లేదు. సో నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పార్లర్కి రావాలనుకుంటే సో రండి. నాది తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్టిక్. సో మీరు కాంటాక్ట్ చేసినా లేదా వాట్సాప్లో అడిగినా నేను అడ్రస్ అనేది షేర్ చేస్తా. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. నెక్స్ట్ మీరు ఫెయిర్నెస్ క్రీమ్స్ యూజ్ చేయాలన్నా సో మీ స్కిన్ ప్రాబ్లం బట్టి ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకున్నా బ్యాక్ కెమెరా నుంచి మీ ఫోటో అనేది తీసి నాకు వాట్సాప్ చేయండి. సో నేను చెక్ చేసి మీ స్కిన్ ప్రాబ్లం బట్టి మీకు ప్రొడక్ట్స్ అనేది సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.